నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల పిటిషన్పై విచారణ జరగనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంపై సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. ఇక తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ వాదిస్తోంది. రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఈ రోజు నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ, గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మళ్లించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, దానికి కౌంటర్ గా ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది. మెయిన్ గా దీనికి సంబంధించి ఏపీ సర్కార్ పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తుందనేది ప్రధాన ఉద్దేశం. ఏదైతే దీనికి సంబంధించి పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది పోలవరం బనకచెర్ల లింక్ భావనంగా కూడా పిలువబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా బేసిన్ తరలించడం జరుగుతుందన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క మెయిన్. ఏదైతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళిందో దానికి సంబంధించి 80 టీఎంసీ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తరలించడం వల్ల దాదాపుగా 100 టీఎంసీల వరకు మళ్లించే ప్రయత్నం జరుగుతుందనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మొన్న ఏదైతే 2 రోజుల క్రితం జల వివాదాలకు సంబంధించి కేంద్రం కూడా ఎంటర్ అయింది. దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులని ఇన్వాల్వ్ చేస్తూ దీనికి సంబంధించి దాదాపుగా వారం రోజుల పాటు దీనికి సంబంధించి నివేదిక కూడా సమర్పించాలని చెప్పేసి కేంద్ర జలవనరుల శాఖ నుంచి కూడా ఒక నోట్ అయితే కూడా జారీ జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే సిడబ్ల్యూసి లేదా యూనియన్ దీనికి సంబంధించి జలవనరులకు సంబంధించి కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వంటి కేంద్ర సంస్థలు తెలంగాణకి సంబంధించి కొంత అన్యాయం జరుగుతుందనేది మెయిన్ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.